దేవి నామానికి మహిమ కలుగును గాక. కార్యక్రమంలో దేవుడు ఉన్నాడు కనుక ఈ కార్యక్రమాన్ని దేవుడు చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. ఆశతో ఆసక్తితో ప్రభు సన్నిధిలో కూర్చొని దేవుని మాట్లాడడానికి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. స్థానిక సంఘ కాపరికి, రాష్ట్రమ గారికి, మరి ముఖ్యంగా ఆత్మీయ నాయకులు విలియం సాయి గారికి, తోటి దైవజనులకు అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. అంతకన్నా ముఖ్యంగా ఇక్కడికి మమ్మల్ని క్షేమంగా తీసుకుని వచ్చి ఇక్కడ నిలబడడానికి కారకుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. మనము ప్రార్థన, ఉపవాస ప్రార్థన అనగానే చాలా మంది ప్రార్థన అంటే ఏంటి అంటే దేవునితో మాట్లాడడం అంటాం అన్నమాట. నిజమే కదా? నిజమా కదా? మరి దేవుడు మనతో మాట్లాడాలంటే ఏం చేయాలి అని మనము ఒకసారి అడిగితే దేవుని వాక్యాన్ని చదవాలి అని చాలా మంది చెప్తా ఉంటారు, మనం కూడా చెప్తా ఉంటాం. ఏదేమైనప్పటికీ దేవుడు మనతో మాట్లాడాలి, మనము దేవునితో మాట్లాడాలి. కానీ ఒక దైవజనుడు ఏమంటాడంటే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట అనేవారు ఒకవేళ ఎవరైనా ఉన్నారంటే వారు ఎల్కేజీ స్టూడెంట్స్ అంట. హల్లెలూయా. మరి ఏం చేయాలంటే ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన ఎప్పుడు చేయాలి, ప్రార్థన అని కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే, ప్రార్థన అనగా దేవుని భారాన్ని పంచుకోవాలంట మొట్టమొదటిది. రెండవది దేవుని సింహాసనాన్ని కదిలించాలంట. దావీదు కుమారుడా నన్ను దాటిపోకుమని గుడ్డి భిక్షగాడు అడిగినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు వెనుకకు తిరిగి మరలా అతని ఎదురుకు వచ్చి, నా నుండి నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావు, ఏం ఆశిస్తున్నావు, నీకేం కావాలి, నేనేం ఇవ్వాలి నీకు అని అడిగినప్పుడు, అయ్యా నేను చూపును పొందగోరుచున్నానని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు అతని జీవితము, అతని బ్రతుకు మొత్తము మారిపోయింది. తనకింతకున్నటువంటి స్థితి ఉన్న పాత్రను వదిలేసి, కర్రను వదిలేసి, తనకు కప్పుకున్న వస్త్రాన్ని వదిలేసి ప్రభువును వెంబడించడానికి ఇష్టపడ్డాడు అనమాట. అయితే ప్రార్థన మనము చేస్తున్నప్పుడు దేవుని సింహాసనం కదలాలన్నమాట. ఇంకోటి మనము జ్ఞాపకం చేసినట్టయితే ప్రార్థన దేవుని ఉగ్రతను ఆపాలి. నిజంగానే కరోనా టైంలో చాలా మంది అన్ని సంఘాలలో ప్రభు అనేది మర్చిపోయి కరోనా దేవా, కరోనా నాకు దేవా, కరోనా దేవని ప్రార్థన చేశాము. నిజంగానే దేవుడు కరుణించాడేమో, కరోనాను పూర్తిగా తగ్గించి మనమందరము మరలా ఇలాగ కూడి కలుసుకొని సంతోషంగా ఆయన సన్నిధిలో అనుభవించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రార్థన అనగా నాలుగో విషయం ఏంటంటే దేవుని స్వరమును వినాలంట. హల్లెలూయా. ఎవరికి చేస్తున్నావో తెలియదు, ఎప్పుడు చేస్తున్నావో తెలియదు, ఎందుకు చేస్తున్నావో తెలియదు. అలా చేస్తే నీ ప్రార్థనకు అర్థమే లేదు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు నా మాట వింటాడు. ఆయన ఆకాశమందు ఉండి తన చెవియొగ్గి దీనుల దరిద్రుల ప్రార్థన ఆలకించి అంగీకరించి వారిని లేవనెత్తువాడని గ్రహించి ఆయన ప్రార్థన ఆలకించకుండా ఉండడానికి తన చెవులు మందము కాలేదని ఎరిగి ప్రార్థన చేసినప్పుడు నీ స్వరము దేవుడు విని నీ యొద్దకు దిగి వచ్చేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. చివరిదిగా మనము ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సాతాను శక్తులను బంధించే వారిగా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనము ఇందులో ఎంత లోతుంటే అంత ఎక్కువగా మనము చదువుకున్నట్టు అనమాట. చదువు అంటే ఉంటుంది కదా, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇట్లా ఉంటాయి కదా, అలాగనమాట. నిజంగా చెప్పాలంటే మీతో పాటు నేను కూడా ఒప్పుకుంటున్నాను, ఆ స్థితికి నేను వెళ్ళలేదు. కానీ ప్రభుత్వంలో ప్రార్థించాలన్న ఆశ కలిగి నేనున్నాను. ఆశ అంటే ఎలా ఉంటుందంటే, మీకు ఇంతకుముందు ఒక చిన్న విషయం చెప్పి నేను ముందుకెళ్తాను. నా ఆశ నేను దేవుని ముందు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడే మన పెద్దోడు జాన్ కెనడీ బర్త్డే ఉన్నప్పుడు దైవజనులందరం మేము కలిసి కారులో వచ్చాము. అయ్యగారు వాక్యం చెప్తూ సేవకులకు కావాల్సిన వాక్యాన్ని, బర్త్డేకి కావాల్సిన వాక్యాన్ని, విశ్వాసులకు కావాల్సిన వాక్యాన్ని అందిస్తూ ఒక పిలుపునిచ్చాడు అనమాట. దేవుని సేవకునికి తోడుగా ఉండాలని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నారా, దేవుని సేవ చేయాలని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నారని దైవజనులు పిలిచినప్పుడు మన మధ్యలో ఉన్న అనిల్ లేచి నిలబడ్డాడు అనమాట. అప్పుడు నేను పాస్టర్స్ వైపు కూర్చొని అప్పుడు ఆయనకు ముందు నేను లేచి, అతనికన్నా పెద్దగా ఉన్న ప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నీ పనిలో వాడబడాలని నాకు ఆశ ఉందని నేను ప్రార్థన చేశాను. ఆసక్తి మన జీవితాల్లో ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఆశ మన జీవితాలను తృప్తిపరుస్తుంది. అది లోకం వైపు కాకుండా దేవుని వైపు ఎంత సంతోషంగా ఉంటుంది కదా. ఒక దైవజనుడు వివాహమైనటువంటి 5 రోజులకు తన భార్య కూరగాయల కోసం పంపిస్తే 3 నెలల తర్వాత తిరిగి మళ్ళా వచ్చాడంట. ఏం చేశాడాయన అంటే సువార్త ప్రకటిస్తూ ఎక్కడెక్కడనో తెలియదు కానీ మరలా ఇంటికి వచ్చేసరికి 3 నెలలు అయిందంట. ఎప్పుడు? వివాహమైన 5 రోజులకే
ఆయన ఆశ అది. చార్లెస్ బెన్నీ అని ఆ దైవజనుడి పేరు. ఆయన ఆశ అది, ఆయన ఆసక్తి ఇది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా ఎంతో ఆశ ఉంది, ఎంతో ఆసక్తి ఉంది. ఏదో పని మనకుంది, కానీ మన పనులన్నింటినీ వదిలిపెట్టి ప్రభు సన్నిధిలో ఏదో అడగాలి, ఏదో పొందుకోవాలి, ఏదో వినాలి, ఏదో నేర్చుకోవాలి, నా బాధను, నా కన్నీటిని, నా కష్టాన్ని దేవుని ముందు నేను ఉంచాలి అని ఆశ కలిగి ఇక్కడికి మనము వచ్చాము. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడింది, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. నిజంగానే చక్కని వాక్యము. ఈ పక్క తమ్ముడు, ఈ పక్క అన్న. అన్న అంటేనే బాగుంటుంది నిజంగా చెప్పాలంటే. మా నాయకులు అనే కన్నా అన్న అంటేనే బాగుంటుంది. ఎందుకంటే లోకంలో ఒక మాట ఉంటుంది, అన్న అంటే ఏంటంటే అమ్మలో సగం నాన్నలో సగం అనమాట. అన్ని విషయాల్లో మమ్మల్ని ఆదరిస్తూ చెప్పుకోవడానికి నిజంగానే అన్నిటికీ మాకు అండగా ఉన్నటువంటి దైవజనులు కూడా చక్కని వాక్యమును బోధించారు. అలాగనే తమ్ముడు, నేను ఆ వాక్యం వినలేదు, తమ్ముడు అని చెప్పకూడదు, నిజంగా చెప్పడానికి నాకు ముందు పరిచయకు వచ్చాడు. ఆయన కూడా వాక్యాన్ని బోధించాడు. మరలా నేను నిలబడి మీ ముందు నిలబడడానికి ఆశ కలిగి, మీతో మాట్లాడడానికి ఆశ కలిగి ఉన్నాను. నా అంశము ఏంటంటే, నీ ఆసక్తి దేని వైపు? దేవుడా, లోకము? నీ ఆశ దేని వైపు? దేవుని వైపా, లోకం వైపా? ఈ దినాన మనం చాలా మందిని చూస్తా ఉన్నాం, గమనిస్తూ ఉన్నాము. వారి ఆశలు ఎన్నెన్నో ఉంటాయన్నమాట, వారి ఆలోచనలు ఎన్నెన్నో ఉంటాయన్నమాట, వారి తలంపులు ఏమేమో ఉంటాయన్నమాట. చిన్న పిల్ల కూడా రూపాయి చాక్లెట్, ఇప్పుడు రూపాయి అమ్మ, ఒక రూపాయి అనడం మర్చిపోయి నాకు 10 రూపీస్ కావాలని అడుగుతారు. ఎందుకో తెలుసా? వాడికి నచ్చిన చాక్లెట్ కొనుక్కోవాలి. ఏ కుర్కురేనో ఏదో కొనుక్కుంటే తప్ప తనకు ఆశ తీరదు. యవనస్తులు మంచి మంచి బైకులు కొనుక్కోవాలి, మంచి మంచి ఫోన్లు కొనుక్కోవాలి, మంచి మంచి స్థలాలకు వెళ్ళాలి, మంచి వివాహం జరగాలి, మంచి ఉద్యోగం రావాలి, నేను మంచి పని చేయాలని ఆశ కలిగి ఉంటారు. ఓకే, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి, దేవుడు అవి ఖచ్చితంగా మనకి ఇస్తాడు. కానీ ఒకవేళ దేవుని గురించిన ఆశ ఉంటే ఎంత బాగుంటది. 5 రోజుల్లో వివాహమైనటువంటి దైవజనుడు ఏం చేశారంట? 5 రోజుల్లో వివాహమైనటువంటి దైవజనులు ఆయన ఆశతో, ఆయనకు ఎక్కడైతే ఆ వాక్యాన్ని పంచిపెట్టాలి, ఎక్కడికైతే వెళ్ళాలని ఆశ కలిగినాడో ఆ ప్రాంతం అంతా తిరిగి సువార్త ప్రకటించి 3 నెలల తర్వాత ఇంటికి వచ్చాడట. నేను ఇది ఏం మాట్లాడాలని ఆశ కలిగినానంటే, నీ ఆసక్తి దేనిపైన? నీ ఆశ దేనిపైన? మనం వంశంలోనే ఉంది కదా, ఏలియా మన వంటి స్వభావం గల వ్యక్తే, అతడు ఎట్లా ప్రార్థించాడంట? ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తి అంటే ఏంటిది? అసలు లోకం గురించిన ఆసక్తి నీకుంటే ఎలాగ నీ జీవితం ఉంటది, అలాగనే దేవుని గురించిన ఆసక్తి నీకుంటే ఎలాగుంటది. ఒకవేళ దేవుని వదిలిపెట్టి లోకాశలో నువ్వు ఉంటే ఎలాగుంటావు? కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగ్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. హల్లెలూయా. దేవుని దాసుడు, భక్తుడు కోరాహు కుమారుడు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని మందిరావరణములు చూడవలనని, దేవుని సన్నిధానమునకు వెళ్ళవలనని, దేవుని జీవంగల మాటలు వినవలనని, దేవునితో సహవాసము చేయవలనని, దేవుని నా నోట స్తుతించాలని, దేవుని నా నోట ఆరాధించాలని, ఆయన మాటలను నేను అంగీకరించాలని, నన్ను నా జీవితాన్ని బాగుపరచుకోవాలని ఏ ఆశ కలిగి వారు ఉన్నారంటే, దేవుని మందిరావరణంలోకి వెళ్ళాలన్న ఆశ కలిగి ఉన్నారు. ఇక్కడ మనం చాలా మంది దేవుని మందిరంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని అంటాం. కానీ దేవుని మందిరావరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కోరాహు కుమారులకు ఉన్న ఆశ ఏంటంటే, నా దేవుని సన్నిధిలో నేను ఉండాలి, నా దేవుని మందిరములో నేను ఉండాలి, పచ్చని ఒలీవ చెట్టు వల్ల నేను ఫలించాలి, పచ్చని ఒలీవ చెట్టు వల్ల నేను వర్ధిల్లాలి, అంజూరపు చెట్టు వల్ల నేను మువ్వవేయాలి అని ఆశను వ్యక్తపరుస్తా ఉన్నారు. నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఈ దినాల్లో యవనస్తుల ఆశ ఏముంటుందంటే, ఎప్పుడు ఆదివారం డుమ్మా కొట్టి ఎక్కడన్నా మంచి ప్రదేశానికి వెళ్ళాలని ఆశ ఉంటుంది. హాలిడే ఈజ్ జాలిడే. సంతోషంగా గడపడానికి ఇష్టపడతారు. కానీ నీ సంతోషము దేవునిలో ఉందని నువ్వు గ్రహించగలిగినప్పుడు, నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఈ కోరాహు కుమారుల ఆశలాగా నీ ఆశ ఉన్నప్పుడు, నీ శరీరము, నీ ఆత్మ, నీ ప్రాణము దేవునితో సంతోషించినప్పుడు, నీ జీవితానికి కావాల్సినటువంటి చక్కని మార్గాన్ని దేవుడు బయలుపరిచి ముందుకు నడిపించడానికి అవకాశం ఉంటది.
హల్లెలూయా. ఎక్కడెక్కడికో తిరిగి వచ్చి ఏవేవో చూసొచ్చి ఒక 2 గంటలు 3 గంటలు ఎక్కడో సంతోషాన్ని ఆనందాన్ని పొందుకొని మరలా తిరిగి మరలా అదే జీవితంలో అదే ఆలోచనతో అదే ఉద్దేశాలతో జీవితాన్ని గడపకుండా దేవుని సన్నిధానంలో జీవించాలనే ఆశ నీకు ఉండాలి. దేవునితో గడపాలనే ఆశ నీకు ఉండాలి. దేవునితో గడిపినప్పుడు దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు మనము ఆయన యొక్క ఉద్దేశాలను ఎరిగి ముందుకు కొనసాగే వారముగా ఉంటాం అన్నమాట. 69వ కీర్తన 9వ వచనంలో ఏముంటుందంటే, నీ ఇంటిని గురించిన ఆశ నన్ను భక్షించుచున్నది. నీ ఇంటిని గురించిన ఆశ నన్ను భక్షించుచున్నది. ఏది దేవుని ఇల్లు? ఏది దేవుని ఇల్లు అంటే, ఒకప్పుడు ప్రత్యక్ష గుడారంలో దేవుడు నివసించాడు. మరలా దేవుడు సొలొమోను మందిరం కట్టించిన మందిరంలో ఉన్నాను, ఇక్కడ ఉంటానని చెప్పాడు. కానీ ఆయన సర్వాంతర్యామి ఎక్కడైనా ఉంటాడు. అయితే ఇప్పుడు ఏర్పరచుకున్న ఇక్కడ ఈ గుడారంలో కానే కాదు, కానీ నీ హృదయంలో, నీ మనసులో, నీ జీవితంలో, నీ ఆలోచనలో దేవుడు నివసించువాడై ఉన్నాడు. అంటే నిన్ను గూర్చిన ఆశ, నువ్వు బాగుపడాలన్న ఆశ నీకుంటే నా దేవుని మందిరమును గూర్చిన, ఇంటిని గూర్చిన ఆశలను భక్షిస్తున్నదనే కోరిక నీకు కూడా ఉన్నట్టు. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో నిలబడినటువంటి, దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ప్రభు మందిరావరణములో వర్ధిల్లాలి, ఒలీవ మొక్క వలె వర్ధిల్లాలి. ఎందుకు ఒలీవ మొక్కను పోల్చారంటే, అనేక ఔషధ గుణములు కలిగినటువంటి చెట్టు ఒలీవ చెట్టు అంట. నోవాహు కాలంలో 40 రోజులు వర్షం పడినప్పుడు భూమి మీద ఉన్న సమస్తము మునిగిపోయినాయి. ఒకవేళ మునిగిపోయినప్పుడు అన్ని చనిపోయి, కుళ్ళిపోయి, అన్ని ఇరిగిపోయి, ఎండిపోయి, మునిగిపోయి ఉండొచ్చేమో. కానీ పావురాన్ని పంపించినప్పుడు, ఒకసారి పంపించగా మరలా తిరిగి వచ్చింది. మరలా పంపించినప్పుడు ఒక ఒలీవ మొక్కను తీసుకొని, ఒక ఆకును తీసుకొని వచ్చిందంట. అనేకమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్టు ఒలీవ చెట్టు. అందుకే నా దేవుని మందిరావరణములో నేను పచ్చని ఒలీవ చెట్టు వల్ల నేను వర్ధిల్లుతానని భక్తులు పాడుకున్నట్టుగా మన ఆశ ఏమై ఉండాలంటే, దేవుని మందిరావరణము గురించిన ఆశ ఉండాలి. హల్లెలూయా. దేవుని జీవము గల దేవుని దర్శించే ఆశ ఉండాలి. జీవం గల దేవుణ్ణి చూడాలని కోరిక ఉండాలి, తలంపై ఉండాలి. అది నీ హృదయమును, నీ శరీరమును ఆ దేవుని సన్నిధికి పోవాలన్న ఆశ కలిగి ఉండాలి. చాలా మంది ఏం చెప్తారంటే, స్టేటస్లు పెట్టేసుకుంటారు అన్నమాట. ఈరోజు పని ఉంది కాబట్టి, ఈరోజు చర్చ్ ఉంది కాబట్టి నేను పనికి పోను అని పెట్టాను, పోను అని చెప్పారంట. ఈరోజు పని ఉంది కాబట్టి నేను చర్చికి రాను అని చెప్పే స్టేటస్లు చాలా మంది పెట్టుకుంటాం. కానీ నువ్వు చేసినప్పుడు ఆశ నీలో నెరవేరుతుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనం 10వ వచనంలో చూద్దాం ఒకసారి. 84వ కీర్తన 10వ వచనంలో ఒకసారి మనము గమనించినట్లయితే, మరి కోరాహు కుమారులు ఏం చేయాలని కోరుకుంటున్నారో మనకు స్పష్టంగా తెలిసింది. మందిరంలో ఉండాలని కోరుకుంటున్నారు. ఎక్కడ ఉండకూడదని ఆశిస్తున్నారో వారు ఒకసారి మనం చదువుదాం. 10వ వచనం, 84వ కీర్తన 10వ వచనం చదువుదాం. నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిరావరణములో ఉండుట నాకు ఇష్టం. నా దేవుని మందిరావరణములో ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం. ఒకవేళ నిజంగానే ఫుల్గా ఇదంతా జనాలు అయిపోయి ఏసునామలో అలాగా కలుగును గాక, నిలబడడానికి స్థలం కూడా లేకపోతే, నీకు కుర్చీ బయట లేకపోతే, దేవుని మందిరావరణలో గడప దగ్గర దేవుని సేవకుడు బోధించే మాటలు వినాలనే ఆశ నీకు ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరావరణంలో కాదు, దేవుని మందిరపు ద్వారమునందు నిలబడాలనే ఆశ నువ్వు కలిగి ఉండాలి. ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుని మందిరావరణంలో, దేవుని మందిర ద్వారమునందు ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ భక్తిహీనులతో జీవించాలనే ఆశ లేదంట. ఒకవేళ భక్తిహీనులతో ఉంటే ఏం నేర్పిస్తారు? ఆమె అలాంటిది, ఈయన ఇలాంటి వాడు, ఇతను ఇలాంటి వాడు, నేను ఇది చేశాను, ఆయన అది చేశాడు, నేను ఇంత గొప్పవాడను, నేను ఇంత నాకు ధనవంతుడను, నేను ఇలాంటి వాడు, నేను గొప్పలు చెప్పుకుంటాను తప్ప అందువల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఒక వ్యక్తి నిప్పుల నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనుకో, ఆయన వల్ల మనకేంటి ప్రయోజనం? ఒక వ్యక్తి సమాధిలో పెట్టబడి 3 రోజులు పూడ్చబడ్డాడు అనుకో, ఆయనతో మనకేంటి ప్రయోజనం? ఒకవేళ ఆయన శక్తిని బట్టో, లేకుంటే ఆయనకు ఉన్నటువంటి ఏదో అతీతమైన శక్తిని బట్టో ఆయనకు ప్రయోజనం కలుగుతుందేమో, కానీ నీకు ప్రయోజనం కలగదు. నీకు ఎప్పుడు ప్రయోజనం కలుగుతుందంటే, దేవుని మందిరావరణంలో, దేవుని మందిర ద్వారములో ఉన్నప్పుడు నీకు ప్రయోజనము కలుగుతుంది. హల్లెలూయా. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిరావరణంలో ఉండటం నాకెంతో ఇష్టము. మన ఆశ, మన ఆలోచన ఏమై ఉండాలంటే, జీవము గల దేవుని దర్శించాలనే ఆశ మనకు ఉండాలి. జీవము గల దేవుని వద్దకు వెళ్ళాలనే ఆశ మనకు ఉండాలి. మన శరీరము, మన ప్రాణము, మన సమస్తము దేవుని గురించిన ఆలోచన చేయాలి.
హల్లెలూయా. నీకు ప్రాణం ఇచ్చింది దేవుడే, జీవం ఇచ్చింది దేవుడే, బ్రతికిస్తున్న దేవుడే, పోషిస్తున్న దేవుడే, నడిపిస్తున్న దేవుడే, ఆరోగ్యం ఇచ్చింది దేవుడే, ఆయుష్నిచ్చింది దేవుడే. ఆ ఆయుష్ ఇచ్చిన దేవుడిని చాలా మంది క్వశ్చన్ చేస్తారు, దేవుడు నాకేం చేశాడు అని. ఒక్కసారి నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో, దేవుడు నాకేం చేశాడు అని అడిగినప్పుడు, నేను నీకు ఏం చేయలేదు కదా, నీకు నేను ప్రాణాన్ని ఇచ్చాను, నా ప్రాణాన్ని నాకు ఇయ్యి అంటే దేవుడు ఏం చేస్తావు? అప్పుడు సమస్తం ఇచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఘనపరచాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఏం చేస్తున్నది? ఆశపడుతుంది. ఒకసారి ఊహించండి, దుప్పికి కాలు ఇరిగింది అనుకో, లేకుంటే కన్నులోట పోయింది అనుకో, ఒక ముందలి కాలు ఎన్నికాలు ఇరిగి నడలే స్థితిలో ఉందనుకో, నీటి వాకుల వద్దకు అది పోలేకపోతే దాహం తీరుతుందా? ఎవరన్నా బకెట్ నీళ్ళు తీసుకొచ్చి లేకపోతే ఒక ఫిల్టర్ బాటిల్ తీసుకొచ్చి తాగమని పెడతారా? ఎట్లా ఉన్నా సరే అక్కడికి పాక్కుంటూనో డొల్లుకుంటూనో ఎట్లో ఒక దగ్గర కన్ను నుండిలోట పోయిన ఈ చెట్టు ఆ చెట్టు తాగుతూనో వాగుల యుద్ధకు వచ్చి అది దాహము తీర్చుకుంటేనే తప్ప దాహము తీరదు. నీ సమస్త వ్యాధి బాధల నుంచి, నీ సమస్త రోగముల నుంచి, నీ సమస్త కీడుల నుంచి తప్పించగల యేసుక్రీస్తు యొద్దకు నువ్వు వస్తే ఆయన నిన్ను అన్ని విషయాల్లో నుంచి నిన్ను నిలబెట్టి బలపరిచి నిన్ను తన కుమారుడిగా తన కుమార్తెగా అంగీకరించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. మొట్టమొదటిది మనం ఏం చేయాలంటే జీవము గల దేవుని దర్శించాలనేటువంటి ఆశ మనము కలిగి ఉండాలి. జీవము గల దేవుని సన్నిధిలో ఉండాలనే ఆశ మనం కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూద్దాము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. హల్లెలూయా. నీతిని నేర్చుకోవాలన్న ఆశ నీకు ఉండాలి. నీతిని కూర్చిన ఆశ నీకు ఉండాలి. ఎవరు నీతిమంతుడు? ఎక్కడికి వెళ్తే నీతి దొరుకుతుంది? ఎలాగ నీతి దొరుకుతుంది? నీ అపరాధములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నీ సమస్త దుర్నీతి నుంచి నిన్ను దూరపరిచి నిన్ను నీతిమంతుడిగా చేయగలడు. హల్లెలూయా. నిన్ను సమస్త దుర్నీతి నుంచి నీతిమంతుడిగా చేయగల శక్తి ఈ లోకంలో ఎవరికైనా ఉందంటే అది కేవలము నీతిమంతుడైన యేసుక్రీస్తుకు మాత్రమే. ఆయన ప్రపంచానికి ఒక సవాల్ విసిరాడు అనమాట. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా? హల్లెలూయా. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా? మరి నేను సత్యమును గురించి బోధిస్తా ఉంటే మీరు నా మాట ఎందుకు అంగీకరించరు, ఎందుకు ఆలకించరు? ఎంత గొప్ప మాట! ఈ ప్రపంచంలో ఎవరైనా నేను నీతిమంతుడను, నిన్ను నీతిమంతుడుగా తీరుస్తాను, నిన్ను నీతిమంతుడుగా మారుస్తాను, ఈ లోకంలో నేను తప్ప నీతిమంతుడను లేను అని చెప్పుకున్న వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? లేరని ఎరిగి కూడా నువ్వేం చేస్తున్నావు అంటే నీతిని గురించిన ఆశ నీకు లేదు, నీతిని గురించిన ఆసక్తి నీకు లేదు. ఒకవేళ ఇంతవరకు ఉందో లేదో తెలియదు కానీ ఈ దినం వరకు నీ జీవితం ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు నీవు దేవుని నీతిని గురించిన ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. నీ తీర్పును లోకమునకు రాగా, 9వ వచనము కింది మాట మనం గమనిస్తే, నీ తీర్పును లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. నీతిమంతుడైన దేవుని ఎదుకు వచ్చినప్పుడు మనకు నీతి దొరుకుతుంది. హల్లెలూయా. ఎప్పుడంట? రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. రాత్రి వేళ చాలా చాలా కలలు అంటారు. ఏమనొస్తుందంటే మంచి భర్త కావాలనో, మంచి భార్య కావాలనో, లేకుంటే కుటుంబీకులంటే నా అప్పు తీరాలనో, నా కష్టం పోవాలనో, నా పిల్లల భవిష్యత్తు ఇలా ఉండాలనో, అలా ఉండాలని కోరుకుంటారు. కానీ సమస్త బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని యొక్క గుప్తమైన ఎరిగి ప్రభు దగ్గరికి వస్తే నీ ఆశ అంతా దేవుడు తీరుస్తాడు. మనం చిన్న చిన్న కోరికలు కోరుకుంటాం. దేవుడు ఇచ్చేది మన హృదయంలో, మన ఆలోచనలో, మన ఇంట్లో పట్టదు కాబట్టి దేవుడు ఇవ్వడం. ఒకవేళ నాకు 2 కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు ప్రార్థన చేస్తాడన్నమాట, మా డాడీకి ఒక కార్ అన్నా ఒక బైక్ అన్నా కావాలని. నాకు గుండె జల్లు అంటది. పెట్రోల్ పోసుకోవడానికి ఎక్కడిసారి డబ్బులు ఉండవు, కార్ తీసుకొచ్చి నేనేం చేయాలి దేవుడు అని మళ్ళీ అనుకుంటా నిజంగానే మాట్లాడిస్తున్నావేమో. ఇంకా అతను ఒక స్టెప్ పైకి ఎక్కి ఇంకో మాట ఏమంటే తెలుసా? రోల్స్ రాయల్స్ కార్ కొనాలంట. రోల్స్ రాయల్స్ కార్ ఎందుకు కొనాలి తెలుసా? పెద్దవాడి పేడేమో రోహిత్, చిన్నోడి పేడేమో రాహుల్ అనమాట. పెద్దోడి పేడేమో రాహుల్, చిన్నోడి పేడేమో రోహిత్. ఇద్దరి పేరు కలుస్తుంది కాబట్టి రోల్స్ రాయల్స్ కార్. నాకు నోరే వాళ్ళు కదా, అది తెలుసు అనమాట. నీ ఆశ ఏమై ఉండాలంటే నీతిని నేర్చుకోవాలని ఉండాలి. ఒకవేళ నాకు ఆశ, నాకు ఆలోచన, నాకు అంత విశ్వాసం లేకపోవచ్చేమో కానీ సమస్తము దేవుడు ఇవ్వగలన్న విశ్వాసము నా కుమారులో పెట్టి ఉండొచ్చేమో.
హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశ్రయించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకంలోనికి రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుంటారు. ఒకసారి 17వ కీర్తన మనము అక్కడికి వెళ్దాం. అక్కడ స్పష్టమైన కొన్ని మాటలు ఉంటాయి. చాలా మందికి చాలా ఆలోచనలు రాత్రిపూట ఉంటాయి. రాత్రిపూట నేనేం కోరుకోవాలి, ఎలా కోరుకోవాలి, ఎందుకు కోరుకోవాలి, అసలు దేవుడు రాత్రి వేళ ఎందుకు ఎలా వస్తాడో ఒకసారి మనం చూద్దాం. 17వ కీర్తన 2వ వచనం చదువుదాం. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. ఈ మాట మనం 3వ వచనానికి ఒకసారి గుర్తుంచుకుందాం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించి నన్ను పరిశోధించి పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నా నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యములో అతిక్రమింపమని అక్కడ స్పష్టంగా దేవుని వాక్యం రాయబడింది. మనల్ని దేవుడు ఒకవేళ రాత్రి దర్శిస్తే ఏం చేస్తారంట? ముందు దేవుడు దర్శించి నిన్ను పరిశీలించి నిన్ను పరిశోధించి నీలో ఏమైనా దురాలోచన ఉందేమో చూసి దేవుడు నీకు మేలు చేయాలని కోరుకుంటాడు. అప్పుడు నీ ఆలోచన దేవుడి వైపు కాకుండా ఎక్కడో 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 ఉందనుకో, వచ్చిన దేవుదూత నీకు ఇవ్వాల్సినవి తీసుకొని మరలా తిరిగి వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఇవ్వాల్సినవి తిరిగి వెళ్ళిపోతాను అన్నమాట. 2 దేవదూతలు 2 గంపలు పట్టుకొని వస్తాయంట. ఆత్మల గురించిన భారం కలిగిన కన్నీరు, అలాగనే లోక సంబంధమైన ఆశ కలిగిన, ఒకవేళ ఆలోచన కలిగిన వ్యక్తులను గురించిన 2 గంపలు పట్టుకొని వస్తే భారం కలిగి, ఆశ కలిగి, ఆలోచన కలిగి దేవుని పని చేయాలని, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని తపన కలిగి కన్నీరు కాల్చేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారంట. లోకాశలు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అది రావాలి, నాకు ఇది రావాలి, నేను ఇది కావాలి, నేను ఇది చేయాలి, అది చేయాలని ఆలోచన, లోక సంబంధమైన ఆలోచన కలిగిన వారు ఈ లోకంలో చాలా ఉంటారంట. అప్పుడు మొదట వచ్చినటువంటి ప్రార్థనా జీవితం కలిగిన, కన్నీరు తీసుకుపోతున్నటువంటి దూత ఏం చేస్తాట? కన్నీరుతో వెనక్కి తిరిగి మరలా వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వేళ దేవుడు నిన్ను దర్శిస్తాడు. రాత్రి వేళ దేవుడు నిన్ను పరిశీలిస్తాడు. రాత్రి వేళ దేవుడు నిన్ను పరిశోధిస్తాడు. నీ దురాలోచన, నీ అతిక్రమము నీలో ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టి మరలా తిరిగి వెళ్ళిపోతాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి మనము జీవము గల దేవుని దర్శించాలనే ఆశ మనకు ఉండాలి. రెండవదిగా నీతిని నేర్చుకున్నటకు ఆసక్తి కలిగి మనం ఉండాలని మనం చూస్తాము. ఒకవేళ రాత్రిపూట నువ్వు దేవుని దర్శిస్తావంటే, రాత్రిపూట దేవుడు కావాలని నువ్వు కోరుకుంటే, నీ హృదయంలో దేవుడు కార్యము చేయాలని ఒకవేళ కోరుకుంటే, మనకు అందరికీ సుపరిచితమైన ఒక వాక్యము మనం చూద్దాము. 63వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. 63వ కీర్తన 4వ వచనం చదువుతాం. అక్కడ నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరుకునట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. హల్లెలూయా. పాట ఎప్పుడు వస్తుంది? పాట ఎప్పుడు వస్తుంది? సంతోషంగా ఉన్నప్పుడు వస్తుంది. కొన్ని కన్నీటి పాటలు కూడా ఉంటాయి అన్నమాట. పాటలు సంతోషంగా, ఒకవేళ దేవుని హృదయమందు తలంచి మంచం మీద పడుకున్నప్పుడు ధ్యానిస్తూ, దావీదు రచించిన కీర్తన, దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటే క్రొవ్వు మెదడు కలిపి తిన్నట్టుగా ఉంటుందంట. ఒకవేళ తింటే తెలుస్తుంది దాని బాధ ఏందని, దాని రుచి ఏందనేది. నిజంగా అలాగే మనం ఎప్పుడు తెలియదు, మనకు అది తెలియదు, అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. మేలిమి బంగారము కంటేను, జుంటి తేనె దారల కంటేను మధురమైనది దేవుని ప్రేమ. ఇంకా ఇంతకన్నా లోకంలో దేనికి విలువ ఉండదు. మేలిమి బంగారం కంటే, మేలిమి బంగారం అంటే తెలుసా? 999.9 1% మైల ఉన్న ఏమంటారు దాన్ని, కేటు అని చెప్తారు. అది కూడా జస్ట్ పెట్టాలి కాబట్టి పెడతారన్నమాట. మీరు నేర్చుకున్నప్పుడు అటువంటి బంగారం ఎంతో తెలుసా? 22 క్యారెట్స్ 916.2 ఉంటుంది. ఇంకా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. మేలిమి బంగారం అంటే ఎక్కడి నుంచి అయితే శ్రేష్టంగా తీసి, ఇంకా దేవుని వాక్యంలో ఒక మాట ఏముంటుందంటే 7 మార్లు మట్టి మూసలో కరగబెట్టి ఓడబోసినంత స్వచ్ఛమైనయంట దేవుని మాట. హల్లెలూయా. నీ హృదయం సంతోషించాలంటే, నీ హృదయం ఆనందించాలంటే, నువ్వు దేవుని సన్నిధిలో సంతోషించాలంటే నువ్వు ఏం చేయాలంటే రాత్రి జాముల యందు ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన దగ్గరికి వస్తాడు, నిన్ను దర్శిస్తాడు, నిన్ను పరిశీలిస్తాడు, నిన్ను పరిశోధిస్తాడు. ఆ పరీక్షలో, ఆ పరిశీలనలో నువ్వు గెలిస్తే కావలసిన బహుమానాన్ని ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు.
హల్లెలూయా. ఏలీ సమూయేలు ఇద్దరు ఉన్నారు. సమూయేలు గొప్ప, ఏలీ పెద్ద దైవజనుడు, దేవుని యాజకుడు అక్కడ ఉన్నాడు. సమూయేలు చాలా చిన్నవాడు. ఏలీని దర్శించకుండా దేవుని వాక్యం ఎక్కడికి వచ్చింది తెలుసా? సమూయేలు యుద్ధకు వచ్చింది. ఎందుకో తెలుసా? సమూయేలు ఆ పనిలో ఉన్నాడు కాబట్టి. మరి ఏలీ లేడంటే ఏలీ ఉన్నాడు, కానీ ఏలీ గురించి చెప్పడానికే సమూయేలు దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. సమూయేలు అంటే ఒక్క క్షణంలో దిగ్గున లేచి, నా ఏలినవాడా నువ్వు నన్ను పిలిచావా అనేంత మెలుగుగా ఉన్నాడు. ఇంకొకటి, దేవుని మందిరంలో వెలిగిస్తున్నటువంటి దీపము ఎప్పుడు ఆరిపోకూడదంట. స్వచ్ఛమైన ఒలీవ నూనెతో దాన్ని వెలిగిస్తూ ఉండాలంట. ఆ పని సమూయేలు చేస్తున్నాడు. సమూయేలు వయసు ఎంతో తెలుసా? మీకు అందరూ తెలిసి ఇంచుమించు 1-2 సంవత్సరాలు ఉండొచ్చేమో. పాలు మడిచిన కుమారుని ఆమె ఎత్తుకొని వచ్చిందంట దేవుని సన్నిధికి. సమూయేలు అక్కడనే దేవునికి మొక్కాడని మనం అక్కడ చూస్తూ ఉంటాం. హల్లెలూయా. 4వ వచనం, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది గానము చేయుచున్నదని దైవ దాసుడు, దేవుని భక్తుడు దావీదు గారు స్పష్టంగా రాస్తున్నట్టు మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా. నీ ఆశ ఏమై ఉండాలంట? నీతిని నేర్చుకునేదై ఉండాలి. నీ ఆశ ఏముండాలంట? రెండవది, ఒకటోది ఏమై ఉండాలి? జీవము గల దేవుణ్ణి దర్శించేదై ఉండాలి. ఎవరినో దర్శిస్తే, ఎక్కడో దర్శిస్తే దానివల్ల ఉపయోగం మనకి ఏమీ లేదు. కళ్ళుండి చూడని, చెవులుండి వినని, నోరుండి మాట్లాడని, వాటిని వెంబడిస్తున్న వారు కూడా అలాంటి వారే అని వాక్యంలో చూస్తా ఉన్నాం. కానీ నీ దేవుడు నువ్వు నిజముగా మొరపెట్టే నీకు సమీపంగా వచ్చి నిన్ను, నీ బాధను, నీ కన్నీటిని తూర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. జీవగల దేవుని దర్శించే ఆసక్తి నీలో ఉండాలి. నీతిని నేర్చుకునే ఆసక్తి నీలో ఉండాలి. ఒకసారి మనకు ఇవ్వబడిన అంశం గురించి మనం వెళ్తే, ఏలియా ఏమైనాడంట? మనలాంటి స్వభావం గల వ్యక్తే. వర్షింపకుండానట్లుగా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆగిపోయింది. మరలా ప్రార్థన చేయగా మరలా ఏమైందంట? వర్షము వచ్చింది. విస్తారమైన వర్షం కురిసి భూమి తన ఫలమును, తన పంటను ఇచ్చిందని మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ అంశం గురించి దైవదాసులు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడారు. నిజంగా స్వభావం అంటే ఏంటిది? ఆయన ఆలోచన, ఆయనకు కూడా కన్నీరు వస్తుంది, ఆయనకు కూడా భయం అయింది, ఆయనకు కూడా ఆకలి అయింది, ఆయన కూడా ఎక్కడికో పారిపోయాడు. ఆయన స్వభావం, కానీ అసలు ఆయన ఆసక్తి ఏంటి? ఏలియా యొక్క ఆసక్తి ఏంటి? దేని గురించి ఆసక్తి? దేని గురించి ప్రార్థన చేయాలి? అసలు 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఉండాలని ఆయనకు ఏమైనా కోరికనా? ఆ జనులందరూ నశించిపోవాలని ఆయనకి ఏమైనా కోరికనా? ఆ జనులందరూ తిండి లేక చావాలని ఆయనకి ఏమైనా కోరికనా? కానీ అంతకన్నా విలువైన, అంతకన్నా శ్రేష్టమైన దేవుని సన్నిధి అక్కడ లేదు. అహాబు, యెజెబెలు, రాణి, రాజు ఇద్దరు కలిసి బయలు ప్రవక్తలను పోషిస్తూ, దేవుని ప్రవక్తలను చంపేస్తూ, భయంకరమైన క్రూర పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు వారికి జ్ఞానోదయం కలగాలని, దేవుని సన్నిధి అక్కడ మారాలని ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఏమనే ఆసక్తి అంటే, దేవుని కొరకు పరిస్థితులను మార్చగల ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి మనం చదువుకున్నాం కదా, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిస్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటన చేసెను. ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చిందనికే అంటే, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను మార్చాలనే ఆశ ఆయనకు ఉంది. బయలు ప్రవక్తలను అందరినీ అంతము చేయాలనే ఆశ ఆయనకు ఉంది. రోషం గలవాడను నేను, రోషం గలవాడని నేను ఒక్కడిని మాత్రమే మిగులున్నాన్ని రోషం గల ప్రవక్తలను చెప్పుకునే ఆశ ఆయనకుంది. స్థితిగతులను మార్చాలన్న ఉద్దేశంతో దేవుని సన్నిధికి ఆయన వచ్చి అక్కడున్న పరిస్థితులను మార్చాలన్న ఆసక్తి ఆయనలో కనిపిస్తా ఉంది. హల్లెలూయా. మనం మాటలు విన్నాం. 18వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 30వ వచనం చూద్దాం. 18వ అధ్యాయం 30వ వచనం మనం ఒకసారి చూద్దాం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు కింద పడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, దేవుని బలిపీఠమును, పడిపోయిన బలిపీఠమును బాగు చేయాలన్న ఆసక్తి ఆయనకు ఉంది. హల్లెలూయా. ఇంచుమించు 850 మంది బయలు ప్రవక్తలు ఒక దిక్కు,
జీవాధిపతి అయిన దేవుని సేవకుడైన ఒక దిక్కు, వారికి కూడా ఒక బలిపశువును ఇవ్వండి. వారు బలిపశువును వధించి కట్టెల మీద పెట్టి ప్రార్థన చేస్తే వారి దేవుడు నిజమైన దేవుడైతే ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ బలిపశువును దహిస్తే ఆయన నిజమైన దేవుడు. ఒకవేళ ఆ అవకాశం నాకు కూడా ఇవ్వండి, ఒక బలిపశువు నాకు కూడా ఇవ్వండి, నేను నా జీవం గల దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, ఆకాశం నుంచి దిగివచ్చి అగ్నిని కాల్చగలిగితే నా దేవుడు నిజమని మీరు నమ్మండి, జనులందరిని దగ్గరికి తీసుకొచ్చి పడిపోయిన బలిపీఠమును కట్టించి, ఎప్పుడో పడిపోయింది, అహాబు యెజెబెలు రాణి రాజు తమ ఇష్టానుసారంగా గర్వముతో కూడిన, అహంకారముతో కూడిన, దురాక్రమతో కూడిన పరిపాలన జరిగిస్తూ ఉన్నప్పుడు రోషము గలవాడనై నేను ఒక్కడే ఉన్నానని చెప్పుకున్న ఏలియా ఆ బలిపీఠమును కట్టి దేవుని జీవం గల దేవునికి బయలు ప్రవక్తలకు మధ్య ఒక పరీక్ష పెట్టాడనమాట, ఒక పందెం పెట్టాడనమాట. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొట్టుకొని ఎగిరి దుంకి ఇంకా చేయాల్సినవన్నీ చేసి 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 చేతగాక పక్కకు జరిగారు. ఇప్పుడు నా వంతు జీవం గల దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తానని ఏలియా చెప్పి ఆ బలిపశువును తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి దాని చుట్టూ ఒక గుంత తీయించి దాని మీద నీళ్లు పోసి, కట్టెల మీద మాంసం మీద నీళ్లు పోసి ఆకాశమందు చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని దిగి కట్టెలను, మాంసాన్ని, నీళ్లను, దాని మీద ఉన్న బలిపీఠపు రాళ్ళను కూడా బూడిద చేసినట్టు. హల్లెలూయా. జీవం గల దేవుని సన్నిధిలో స్థితిగతులను మార్చగలిగినటువంటి, పరిస్థితులను మార్చగలిగినటువంటి ఆసక్తి నీకు ఉండాలి. అందుకే ఆయన 3.5 సంవత్సరాలు ప్రార్థన చేసి ఆ వర్షం రాకూడదని ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఇలాగనైనా ఈ ప్రజలకు జ్ఞానం కలుగుతుందేమో, ఇలాగనైనా ఈ ప్రజలకు బుద్ధి వస్తుందేమో, నా సర్వోన్నతమైన దేవుని వదిలిపెట్టి అన్య ప్రవక్తలను, అన్య దేవతలను వీళ్ళు వెంబడిస్తూ పాపంలో చీకట్లో జీవిస్తున్నారు, సర్వాధికారైన దేవుడు మమ్మల్ని నడిపించాడు, ఆయన మర్చిపోయారనేటువంటి బాధ తనలో ఉండి తన ప్రజలను తన దేవుని వద్దకు మలపాలని, స్థితిగతులను, పరిస్థితులను మార్చగలిగినటువంటి ఆసక్తి ఆయనకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా జీవం గల దేవుని ఆరాధించాలని కోరాహు కుమారుల ఆశ, రెండవదిగా దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు నీతిని నేర్చుకోవాలనే ఆశ, మూడవదిగా ఏలియా అక్కడ నుండి పరిస్థితులను, స్థితిగతులను మార్చాలని ఆశ కలిగి పడిపోయిన బలిపీఠమును కట్టించే ఆసక్తితో దేవుని సన్నిధిలో ఆయన ఎలాగున్నాడంటే రోషము గలవాడై ఉన్నాడంట. ఇంతకుముందు దైవజనులతో చెప్పారు. 14వ వచనం కూడా మనం ఒకసారి చదివితే ఆ ప్రజల స్థితి ఏందో మనకు తెలుస్తుంది. అందుకు ఇజ్రాయేలీయులు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి, సైన్యములకు అధిపతియు దేవుడు నాకు యెహోవా కొరకు మహా రోషము గలవాడనై నేను ఒక్కడనే ఇక్కడ ఉన్నానని చెప్తా ఉన్నాను. దేవుని బలిపీఠమును పడగొట్టేసి అన్ని దేవతలకు బలిపీఠాలు కట్టేసి బలులను అర్పిస్తూ పాపములు శాపములు జీవిస్తూ రాజు రాణి, అసలు పరిపాలించేవాడే సక్రమంగా లేకపోతే పరిపాలన అంటే జరుగుతుంది. హల్లెలూయా. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని గొంతులోంచి బయటకు తీసుకొస్తాడా? తీసుకురాలి. లోకానికి క్రైస్తవులు వెలుగై ఉన్నారు. నువ్వు వెలిగించబడ్డావు, వెలుగై ఉన్నావు. ఆ వెలుగు క్రీస్తు అయి ఉన్నాడు, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. మనకు ఒకటి విషయం గమనించండి, చీకట్లో మీరుండి పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని ఎంత చూసినా మీకు అనిపిస్తుందా? పోనీ పెద్ద పెద్ద అద్దాలు ఏమంటుందని లెన్స్ లాలో అవి పెట్టుకొని ఒకవేళ మీరు చూస్తే ఏమైనా కనిపిస్తుందా? ఎందుకు? మీరు చూస్తున్న వస్తువు పైన ఏముండాలంటే వెలుగు ఉండాలి ఫస్ట్. అందుకే దేవుడు నీ కంటికి నేను వెలుగు అని చెప్పలేదు, లోకానికి నేను వెలుగు. లోకం మొత్తం మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఎవడైతే ఆ వెలుగు దగ్గరికి వస్తాడో అతని పాప శాప జీవితం అంతా కనిపిస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారంట? అన్ని దేవతలను పూజిస్తూ బయలు ప్రవక్తలను పోషిస్తూ రాజురానే పోషిస్తున్నారు. ఇక్కడ ఇంకా రాజే గుడ్డోడు రానే గుడ్డిదైతే ఇంకా ప్రజలు ఎట్లుంటారు? ఆ ప్రజల్లో దేవుని బలిపీఠం కట్టాలని, దేవుని సన్నిధికి తీసుకుని రావాలని, దేవుని చేత వారు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ఆసక్తి కలిగి ఏలియా 3.5 సంవత్సరాలు ప్రార్థన, 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ప్రార్థన చేశాడు. వాళ్ళు కరువుతో సావాలని ఆయనకి ఏం లేదు. ప్రవక్తలు ఏం చేస్తారు? మనుషుల మేలు కోసము దేవుని సన్నిధిలో చూసిన వాక్యాన్ని దేవుని ప్రజలకు అందిస్తారు. కానీ అంత కఠినముగా ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఆ ప్రజల పరిస్థితి, ఆ ప్రజల స్థితిగతులు అలాగా ఉన్నాయి. హల్లెలూయా. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 10:38 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడికి మనకు పరిచయమైనటువంటి ఇద్దరు అక్క చెల్లెళ్ళు మనకు కనిపిస్తారు. పరిచయం అంటే మాకేం తెలుస్తారు అని అనకండి. దేవుని
పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 10వ అధ్యాయము 38, 39 వచనాలు ఒకసారి చదువుదాం. అంతట వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను ఒక సహోదరు ఉండెను. ఈమె యేసు పాదముల మీద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. 4వదిగా ఉత్తమమైన దాన్ని వెంబడించాలన్నమాట. ఇంతమందికి ఖచ్చితంగా పనులు ఉంటాయి, ఇంతమందికి ఖచ్చితంగా చాలా చాలా అవసరాలు ఉంటాయి. అన్ని వదిలిపెట్టి ఉత్తమమైన వాటిని నేర్చుకునేటకు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉన్నారు. అసలు ఈ ప్రత్యేకత ఏంటంటే, అందరికి కానా పీనా ముక్క సుక్క ఉంటే పండుగ, మనకి ఉపవాసం ఉంటే పండుగ. హల్లెలూయా. శరీరం కోసం ఎప్పుడన్నా తినొచ్చు, ఎక్కడన్నా తినొచ్చు, కానీ ఆత్మకు అన్ని చోట్ల ఆహారం దొరకదు కదా. ఏలియా మనసు గురించి మనకు హిందువులు కొన్నిసార్లు తెలియకుండా వచ్చేము. ఆయన కూడా మనలాంటి మనిషి మనకు కొన్ని విషయాలు తెలియకుండా వచ్చేము. అంతకన్నా ముందు ఏ వాక్యమో చెప్పబడిందో దైవజనుల చేత ఆ మాటలు మనం ఇంతకుముందు వినకుండా వచ్చాము. ఆ మాటలు నేర్చుకున్నట్టు మనము దేవుని దగ్గరికి వచ్చాము. ఒక దినాన పరిచయం చేస్తూ అటు చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి యేసు ప్రభును మరియా మార్తా ఇద్దరు సోదరులు వారింటికి భోజనాన్ని పిలిచారట. ఈ మార్తనేమో విస్తారమైన పని పెట్టుకొని అది చేస్తూ ఇది చేస్తూ ప్రయాసపడి తిరిగి ఆమె చేయకుండా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఇంత కష్టపడుతున్నా, నీకేమైనా చింత లేదా? ఆమె చెప్పురాదు, కొంచెం వచ్చి ఏమైనా సహాయం చేయమని నేను అడుగుతున్నాను. యేసు ప్రభుకు తెలుసు ఏది ఉత్తమమో. మరలా నీటికి యేసు ప్రభు రాగలడా? మరలా ఈ ఉపవాస ప్రార్థన పెట్టగలడా? ఒకవేళ ఈ రాత్రికే చనిపోతే మళ్ళీ సంవత్సరమో, లేకుంటే మళ్ళీ 6 నెలలకో, మళ్ళీ 3 నెలలకో, మళ్ళీ క్రిస్మస్ పండుగో చెప్పే వాక్యం నువ్వు వినగలవా? పోనీ రాత్రిగా చనిపోతే రేపు ఆదివారం మళ్ళీ వచ్చే ఆదివారం నాడు వాక్యం నువ్వు వినగలవా? ఆమె శ్రేష్టమైనది, ఉత్తమమైనది ఆమె ఎన్నుకున్నది, ఆమె నుండి అది తీసివేయబడదు. కానీ మార్త గురించి దేవుడు యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు. ఒకసారి పిలిస్తే ఆగు బాబు అంటే వేరు, ఆగు అంటే ఆగు అంటే వేరు, ఆగు అంటే ఎక్కడ ప్రమాదం ఉందనే తెలుసు. 2 సార్లు పిలుస్తా ఉన్నాడు దేవుడు. మార్తా మార్తా, విస్తారమైన పనులు పెట్టుకుని ఎందుకు తొందరపడుతున్నావు? మరి అయితే ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది ఆమె వద్ద నుండి ఎవడు కూడా తీసివేయదు. హల్లెలూయా. మనము కూడా ఉత్తమమైన దాన్ని నేర్చుకోవడానికి దేవుని దగ్గరికి రావాలి. ఉత్తమమైన వాటి గురించిన ఆసక్తి కలిగి మనం ఉండాలన్నమాట. ఇప్పుడు ఏలియా చేసిన 3.5 సంవత్సరాలు వర్షం కూడా కురవకూడదని చేసిన ప్రార్థన ఉత్తమమైనదా, వ్యర్థమైనదా? కోరాహు కుమారులు నా దేవుని మందిరంలో ఉండాలనే ఆశ ఉత్తమమైనదా, వ్యర్థమైనదా? ఏ సింహాలను లోకమైతే ఏం చేస్తుంటే కొత్త సినిమా రాకముందే ఆ సింహాల దగ్గర కూర్చొని ఉంటారన్నమాట. అది 3 గంటలు చూసేసి మర్చిపోతారు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి, ఇక్కడ చేయబడినటువంటి ప్రతి కార్యం మన హృదయాల్లో ప్రతినిత్యము అది మనల్ని నడిపిస్తూ మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది అన్నమాట. మరియ ఏం చేసిందట? ఉత్తమమైన వాటిని ఎంచుకున్నది. మార్త వ్యర్థమైన వాటి కోసము ప్రయాసపడి తొందరపడుతుంది. మరియ నుండి దాన్ని ఎవడు కూడా తీసివేయలేడు. హల్లెలూయా. యేసు ప్రభు మరలా మార్త మరియ ఇంటికి రాకపోవచ్చేమో. ఒకవేళ వచ్చినా లాజరు చచ్చిపోయిన తర్వాత వచ్చాడు. అప్పుడు వాక్యం చెప్తాడా? లేపి అమ్మా జాగ్రత్తగా ఉండని చెప్పిపోతాడు. ఒకవేళ ఏ విషయాల గురించి చెప్తున్నాడో, లేకుంటే ఈ విషయాలు ఇప్పుడే గ్రహించగలిగితే ఆ రోజు లాజరు చనిపోకుండా ఉండనేమో. అంతే కదా. నేను అనుకుంటున్నట్ట, దాంట్లో వాక్యంలో లేదు కానీ నేను అనుకుంటున్నట్ట. అయితే ఉత్తమమైన దాన్ని గురించినటువంటి ఆశ మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం మనం ఒకసారి. 17-11. అపోస్తుల కార్యము 17-11. మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సిలయును చెప్పిన సంగతులను అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినమును
లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. హల్లెలూయా. ఇది అన్నిటికన్నా శ్రేష్టమైనది. లేఖనములను గురించినటువంటి ఆసక్తి నీకు ఉండాలి. అసలు దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? ఇక్కడ బొమ్మనో లేకుంటే విగ్రహమో ఇంకా ఏమో లేవు కదా. దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏమై ఉన్నాడు? దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనానికి వచ్చేసరికి ఆయనే కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారి అయి మన మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా. ఒక శరీరాన్ని ఉపయోగించుకొని, నోటిని ఉపయోగించుకొని దేవుడు వాక్కు ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నేను మాట్లాడిన ప్రతిదీ నిజము కావాలని రూల్ లేదు. మీరు దాన్ని పరిశీలించి, పరిశోధించి, తరిగించి చూడాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి బెరయా సంఘస్థులు అయితే అలాగ చేస్తా ఉన్నారు. పౌలు చెప్పిన వాక్యము నిజమేనా? యేసు ప్రభు ఏమి బోధించాడో అదే మీరు చెప్తున్నారా? సత్యవాక్యమైన బోధిస్తున్నారా? లేకుంటే వీరికి నచ్చినట్టుగా, వీరికి ఇష్టం వచ్చినట్టుగా, వీరికి తెలిసినట్టుగా బోధిస్తున్నారని వాక్యములను తరిచి చూస్తా ఉన్నారంట. ఎవరిలాగా లేరంట వాళ్ళు? వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండి. మరి తెస్సలోనిక సంఘం ఎలాగ ఉంది? ఒకసారి కింద చదువుదాం. తెస్సలోనిక సంఘం 12వ వచనం చదువుదాం ఒకసారి. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించారు. వీరి ద్వారా సంఘంలోకి అనేకులు వచ్చారన్నమాట. ఇది నిజమే, ఈ వాక్యం సత్యము, ఇది నిజమైన వాక్యం అని చెప్పి వచ్చారు. మరి తెస్సలోనికలో ఎట్లా ఉన్నారు వాళ్ళు? 13 వచ్చి చదువు. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రకటించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవర. అసలు వీళ్ళేమో వాక్యాలని పరిశోధిస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు, పరిశోధిస్తున్నారు. ఇది నిజమా, ఇది కాదని గ్రహించి వారు ఆ గ్రహింపు వల్ల సత్యవాక్యమును వెంబడించి ప్రార్థనలోను, విశ్వాసంలోను, సహవాసంలోను, రొట్టె విడుచులోను పెరుగుతా ఉన్నారు. వారిని చూసి అనేక మంది గనులైనటువంటి స్త్రీలు కూడా దేవుని మందిరానికి వస్తా ఉన్నారు. ఎక్కడ ఉన్న తెస్సలోనిక సంఘం వాళ్ళు వచ్చేసి ఇక్కడ గొడవ చేస్తున్నారు. వారిలాగా మనము ఉండకుందుముగాక. హల్లెలూయా. అన్ని వాక్యములు దేవుని వాక్యం కాదు. అన్ని చోట్ల బోధించేది సత్యవాక్యం కాకపోవచ్చేమో. మనం ఎవరిని బనాయించడం కాదు, కానీ నువ్వు ఏదైతే విన్నావో అది నిజమా కాదని నువ్వు ఏం చేయాలంటే లేఖనముల యందు నువ్వు ఆసక్తి కలిగి నీవు ఉండాలి. లేఖనములు పరిశోధించే ఆసక్తి కలిగి నీవు ఉండాలి. దేవుని వాక్యము 119వ కీర్తన 130వ వచనంలో ఒక మాట ఏముంటుంది? దేవుని వాక్యం ఏం చేస్తుంది ఒకసారి చూద్దాం. నీ వాక్యము వెల్లడేగుడు తోడన వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తాయి. తెలివిలేని వాక్యమే ఒక విన్నాం అనుకో, అది వాక్యం అనేది విన్నాం అనుకో, ఉన్నదే మనము తెలివిలేని స్థితిలో. అంటే మేము అందరం చీకట్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం తెలియనప్పుడు తెలివిలేని స్థితిలో ఉంటాము. అది వెంబడిస్తే ఇంకా తెలివిలేని స్థితిలోకి వెళ్తాం. నీ వాక్యము వెలువడిన చోటనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని నేర్పిస్తుంది, కలిగిస్తుంది. 19వ కీర్తనలో కూడా 19వ కీర్తనలో కూడా ఆ మాట ఒకటి ఉంటుంది, చూద్దాం ఒకసారి. 19వ కీర్తన 7వ వచనం చూద్దాం ఒకసారి. కీర్తనలు 19:7. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది మన ప్రాణమును ఏం చేస్తుందంట? ఎప్పుడు తెప్పరిల్లు చేస్తారు? మనము అనుకోకుండా చెప్పు తీసుకొనో, కట్టె తీసుకొనో, రాయి తీసుకొనో టకాన చేసినాం అనుకో, కోడిపిల్ల గిర్రలో తిరిగి పడిపోతారు. ఏం చేస్తారు? దాన్ని దగ్గర తీసుకొచ్చి చెవులు గట్టిగా మూసేసి ఊతారు కదా, చనిపోతున్న స్థితిలో. మీరు ఇంతకుముందు ఒకసారి టీవీలో చూస్తుంటే, ఇంతకుముందు ఇప్పుడు క్రికెట్ జరుగుతున్నది కదా, ఎల్బీ స్టేడియంలో క్రికెట్, ఆస్ట్రేలియాతో క్రికెట్ జరిగినప్పుడు ముసలోళ్ళు, సోరోళ్ళు, పిల్లలు అందరూ టికెట్ల కోసం పరిగెత్తుకుంటూ ఒక ఆమె తొక్కేసారు అనమాట. తొక్కేసి సచ్చే స్థితిలో ఉండి ఆమె ఏం మతలేని పడిపోతే ఒక కానిస్టేబుల్ వచ్చి ఆమె నోట్లో ఊపిరి ఊది 5-6 సార్లు ఊది ఆమె లేచినంత ఊది ఆమె లేపిందన్నమాట. నువ్వు నిర్జీవ స్థితిలో, అజ్ఞానపు స్థితిలో, అంధకారపు స్థితిలో నువ్వు ఉన్నప్పుడు వాక్యము నిన్నేం చేస్తుందంటే తెప్పరిల్ల చేస్తుంది. నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది, నీకు తెలివిని ఇస్తుంది, నీకు జ్ఞానం ఇస్తుంది. అసలు తెలివి అంటే ఏదో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలం. జ్ఞానానికి జ్ఞానమే మూలం, అంతే. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వస్తుంది. ఎక్కడెక్కడో పోయి నేర్చుకుంటే, ఎక్కడెక్కడో పోయి చదువుకుంటే అసలు సంగతి ఏంటంటే ఈ చిన్న మన వ్యాపారాలు, చిన్న సాధారణ మనసు అనుకున్న వారేమో ఎక్కడికో ఎక్కాలి, ఏమో నేర్చుకోవాలి, ఏమో చేయాలి, ఏమో సంపాదించాలని పైకి పోవడం ప్రయత్నం చేస్తున్నారు.
పైన ఉన్నోళ్ళేమో సమస్తము వ్యర్థమే, చేసే కాడికి చాలు, మా జీవితకాలం ఆయన పాసల్లో బతికే సాలని కిందికి దిగి వస్తున్నారు. హల్లెలూయా. ఏం చేయాలంట? లేఖనములను నువ్వు పరిశీలించే ఆసక్తి నీలో ఉండాలి. లేఖనములను పరిశీలించే ఆసక్తి నీలో ఉండాలి అన్నమాట. ఎంత గొప్ప విషయం కదా. లేఖనమే దేవుడు అని తెలిసి కూడా దాన్ని చదివిన వారు చాలా మంది ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు నేను కూడా చదవాలి. నేను 5 గంటలకు లేచి వచ్చిన. ప్రతిదినం వాక్యం చదువుతూ ఉంటే మనకు అనేక విషయాలు మనకు అవగతం అవుతూ ఉంటాయి. నా బైబిల్ నిండా గీతలే ఉంటాయి. చదువుకుంటుంటా ఉంటే కొత్త కొత్తవి వస్తూ ఉంటే దాన్ని అండర్లైన్ చేస్తూ ఉంటే మొత్తం గీతలే ఉంటాయి. నా బైబిల్ ఎవరు చూసి ఈడేందా బయట రాసుకుని అనుకుంటారు, కానీ నాకు అది గుర్తుంటుంది అనమాట. నేను బైబిల్ నా చదివినప్పుడు పలానా వాక్యం ఈ మూలలో ఉంటుంది, ఈ సైడ్కే ఉంటుంది, ఈ అధ్యాయంలో కరెక్ట్ చెప్పలేకపోయినా కానీ అక్కడ ఉంటుంది నాకు తెలుస్తుంది. ఎందుకు? నేను నాకు శాతం ఎంతసేపు నేను నేర్చుకోవాలని ఆశ కలిగినంతసేపు దేవుని వాక్యాన్ని నేను ధ్యానం చేస్తానన్నమాట. నీ ప్రాణం ఏం చేస్తుందంట? అది తెప్పరిల్లా చేస్తుందంట. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము నీ ప్రాణమును, యెహోవా నియమించిన ధర్మము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. నేనే జ్ఞానవంతుడను, నేనే దాన్ని తెలివిగలవాడను, నేనే గొప్పవాడను అనుకున్నంత పిచ్చివారు ఈ లోకంలో ఎవరు ఇంకా ఉండదంట. అనుదినము నీకు జ్ఞానాన్ని బోధిస్తున్న యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాక్యములు పరిశోధించే ఆసక్తి నీలో ఉండాలి. హల్లెలూయా. ఆసక్తి నీలో ఉండాలి. దేవుని గురించిన ఆసక్తి నీ హృదయాన్ని భక్షించాలి. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నీ హృదయాన్ని భక్షించాలి. ఇక్కడ ఒక్కడే సేవకుండి సపోర్ట్ కొట్టుకుంటూ పాడి 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 అంటే ఏం ప్రయోజనం? ఒకవేళ మీరందరూ లేకపోతే ఇంత వాక్యం మీద బోధిస్తే ఈ ఫ్రిడ్జ్, ఈ కూలరు, ఈ బాక్స్ ఇవన్నీ వినవు కదా. వాక్యము వెలువడిన చోటున ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుందంట. అది బుద్ధి లేని వారికి, తెలివి లేని వారికి తెలివిని ఇస్తుందంట. వాక్యం ఏం చేస్తుందంట? నువ్వు పడిపోయి నిర్జీవమైన ఇంకా దిక్కులేని స్థితిలో, ఇంకా నాకు ఎవరు లేరన్న స్థితిలో వాక్యము నువ్వు చదివితే వాక్యము నీకు జ్ఞాపకం వచ్చి, వాక్యము దేవుడు మాట్లాడుతున్న మాట నీ జీవితంలో కార్యం జరిగించి నీ హృదయం తెప్పరిల్లుతుందంట, నీకు జ్ఞానం పుడుతుందంట, నీకు సంతోషం కలుగుతుందంట, ఆనందము కలుగుతుందంట. ఎంత గొప్ప వాక్యం అంటే అది మేలిమి బంగారము కంటేను, జుట్టిదైన దారుల కంటేను మధురమైనది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. 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 స్తోత్రం. హల్లెలూయా. మనం మొట్టమొదటిగా మొదటి దేని గురించిన ఆసక్తి కలిగి ఉండాలి? మనము జీవము గల దేవుని దర్శించే ఆసక్తి మనము కలిగి ఉండాలి. రెండవదిగా మనం ఏం కలిగి ఉండాలంట? నీతిని నేర్చుకుని ఆసక్తి మనము కలిగి ఉండాలన్నమాట. మూడోది ఏమై ఉండాలి? దేవుని కొరకు పరిస్థితులను మార్చగలిగిన ఆసక్తి మనము కలిగి ఉండాలి. నాలుగోది ఇంకా ఏమై ఉండాలి? మనము ఉత్తమమైన వాటిని నేర్చుకునే వెంబడించే ఆసక్తి మనలో ఉండాలన్నమాట. ఐదోది ఏమై ఉండాలి? లేఖనములను పరిశోధించే ఆసక్తి మనలో ఉండాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మనకి మాటలు వింటున్నటువంటి మన హృదయాల్లో దేవుడు గొప్ప కార్యమును కలిగించును గాక. ఆమె కళ్ళు మూసుకుందాం. ఒక నిమిషం మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. ఈ వాక్యము ఇంతతో ముగించబడుతుంది. తర్వాత దైవజనులకు సమయాన్ని అప్పగించబడుతుంది. అందరం కళ్ళు మూసుకొని ఒక్కసారి మనము ఏమై ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం.